ప్రాంతం మురిపాలెం రోడ్డు. ప్రస్తుతం మురిపాలెం జనాలకి రోడ్డు చూపిస్తున్నాను. చూపిస్తూ ప్రస్తుతం మురిపాలెం జనాల రోడ్డు చూపిస్తూ యూట్యూబ్ గురించి యూట్యూబ్లో మనం ఎలా వీడియోస్ చేయాలి, యూట్యూబ్ ఎలా సక్సెస్ అవ్వాలనేది గురించి తెలుసుకున్నాం. యూట్యూబ్లో మన అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వాలి. క్రోమ్లో అవ్వచ్చు, మామూలుగా యూట్యూబ్ ఛానల్లో ఇవ్వచ్చు. మన వీడియో నిరంతరం పోస్ట్ చేస్తూ ఉండాలి. మంచి వాయిస్, జనరల్ నాలెడ్జి సంబంధించిన వీడియోలు, ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ ఎక్కువగా పెట్టడం వల్ల పబ్లిక్ వీడియోస్ సెర్చ్ చేసి చూసుకుంటారు. దాని ద్వారానే యూట్యూబ్లో సక్సెస్ సాధ్యం అవుతుంది. యూట్యూబ్కి పెద్ద కెమెరాలు ఏం అవసరం లేదు. పెద్ద కెమెరాలు మన మొబైల్ చాలు. మొబైల్లోనే మనం షూట్ చేయొచ్చు. డ్రోన్లు అంటే పెద్ద షార్ట్స్ కావాలంటే డ్రోన్ షార్ట్స్ కావాలి. మామూలుగా అవసరం లేదు. పబ్లిక్ వీడియోస్కి ఓన్లీ మన వాయిస్ సరిపోతుంది. వాయిస్ ఏమైనా లొకేషన్స్, ఏమైనా కొత్త ఏరియాలు చూపెట్టాలనుకుంటే వాటిని చేస్తూ చెబుతూ యూట్యూబ్లో కొనసాగడం వల్ల క్రమేణ మన వీడియోస్ చూడడానికి అలవాటు పడతాను. ప్రస్తుతం నా గురించి చెబుతాను. ప్రస్తుతం నేను ఖర్చు సుధాకర్ మాట్లాడేది. మురిపాలెం జనాలకి వీడియోని చేస్తున్నాను. అప్పుడప్పుడు మన మురిపాలెం రోడ్డు చూపిస్తూ ఉంటాను. శాంతి విశేషం ఏంటంటే నేను చూసేటప్పుడు అవసరమైన విషయాలను చెప్తూ ఉంటాను. యూట్యూబ్ గురించి చెప్పాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు చెబుతున్నాను. యూట్యూబ్కి ప్రత్యేక సాధనాలు ఏం అవసరం లేదు. మన వాయిసే మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. జనరల్ నాలెడ్జ్, వాయిస్ ఉంటే ప్లస్ పాయింట్గా మారుతాయి. లొకేషన్ చూపించడం వల్ల దాన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దాని ద్వారా వీడియో సర్చింగ్ మన వ్యూస్ పెరుగుతాయి. అయితే ఇప్పుడున్న రూల్స్, యూట్యూబ్లో ఉన్న రూల్స్ చూద్దాం. యూట్యూబ్ వీడియోలు మన వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఒక సంవత్సరంలో మన వీడియోలు 4000 గంటలు పబ్లిక్ చూడాలి. కంప్యూటర్లో 4000 గంటలు లోడ్ అవ్వాలి. 4000 గంటలు వాచ్ అవర్స్తో పాటు 1000 సబ్స్క్రైబర్స్ కలిగి ఉండాలి. సంవత్సరంలో 1000 మంది సబ్స్క్రైబర్స్ పొంది ఉండాలి. ఈ అయిపోయిన తర్వాత 4000 గంటలు సంవత్సరంలో పూర్తి అవ్వాలి. ఒక సంవత్సర కాలంలో 1000 మంది సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ పూర్తి అయిపోతే మానిటైజేషన్, రికగ్నైజేషన్ కోరుతారు. మన ఐడిని, మన ప్రూఫ్ ఐడిని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ ద్వారా $10 మిగులుస్తాయి. అడ్వర్టైజ్ అమౌంట్ $10 అయిపోయిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ అడిగితే బ్యాంక్ అకౌంట్ అన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత $10కి మనం ప్రూవ్ చేసుకోవాలి. $10 తర్వాత గూగుల్ పిన్ వస్తుంది. అమెరికా నుంచి వచ్చిన గూగుల్ పిన్ని యాడ్ చేసి మన అకౌంట్కి చేయాలి. అక్కడి నుంచి $100 ఎప్పుడైతే అప్పుడు యూట్యూబ్లో మనం యూట్యూబ్ సక్సెస్ పార్ట్నర్గా కొనసాగుతాం. ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబ్లో నేను $30 ఉన్నాను. $30 నేను ఉన్నాను. ప్రస్తుతం గూగుల్ పిన్ అయిపోయి $30 అయిపోయిన తర్వాత ఇంకా $70 నేను యూట్యూబ్లో నేను అవ్వాలి. $100 పూర్తయిన తర్వాత $100 పూర్తయిన తర్వాత నేను యూట్యూబ్ సక్సెస్ పార్ట్నర్గా మారుతాను.
నా నా గెస్ సుమారు 2 సంవత్సరాల్లో నేను యూట్యూబ్ని సక్సెస్ పార్ట్నర్గా కాగలని విశ్వసిస్తున్నాను. ప్రస్తుతం $30 ఉన్నాను. $1 చేరుకోవడానికి సుమారు 10 రోజులు పడుతుంది. $70 అంటే 700 days సుమారు పడవచ్చు. యూట్యూబ్ అంత అనుకున్నంత తేలిక సక్సెస్ కాలేము. అయినా నిరంతరంగా యూట్యూబ్లో కొనసాగటం వల్ల పబ్లిక్ వాచ్ అవర్స్ పెరిగి క్రమేణా మనం యూట్యూబ్ పార్ట్నర్గా మారగలం. అందరికీ ధన్యవాదాలతో యూట్యూబ్ గురించి అందరికీ తెలిసిందని ఆశిస్తున్నాను. నేను 2021లో యూట్యూబ్లోకి వచ్చాను. ప్రస్తుతం 2025 అంటే 4 సంవత్సరాలకి ఇప్పటికీ నేను యూట్యూబ్లో సక్సెస్ పార్ట్నర్గా ఇంకా చేరుకోలేదు. ఇక నేను 2 సంవత్సరాలు నా కాల పరిమితి పట్టుద్దని ఆశిస్తున్నాను. అయితే ఈ యూట్యూబ్లో కొనసాగే వాళ్ళకి నేను ఇచ్చే సూచన ఏంటంటే, మీరు యూట్యూబ్ని ఒక పార్ట్ టైంగా పెట్టుకోండి. ఫుల్ టైం ఇవ్వటం వల్ల మన విలువైన సమయం కోల్పోతాం. మన వరకు ప్లస్ అదనం యూట్యూబ్, ఎందుకంటే లాంగ్ పీరియడ్ పడుతుంది యూట్యూబ్లో. అందరూ తెలుసుకోగలరని మనవి. ప్రత్యేకంగా ఇతర దేశాలు ఎక్కడైనా చూడదగిన ప్రదేశాలు చూపించాలనుకుంటేనే డ్రోన్ అవసరం. మామూలు వాటికి యూట్యూబ్లో డ్రోన్ అవసరం లేదు. మంచి లొకేషన్ చూపించడానికి డ్రోన్ షాట్స్ అవసరం. మామూలుగా అయితే మన మొబైల్ సరిపోద్ది. మరి ధన్యవాదాలు. శ్రీపాలెం తెనాలి రోడ్ నుంచి యూట్యూబ్ సమాచారం తెలుపుతున్నాను. మీ సుధాకర్ పరచూరి. ప్రస్తుతం ఆర్టీసీ సుధాకర్ అంటే నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. కొత్తగా శివాలయం నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఓంకారాశ్రమం అంటారు. ఇదే బురిపాలెంకి స్టార్టింగ్ రోడ్డు. ఓంకారాశ్రమం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది శివాలయం. ధన్యవాదాలు. శివాలయం నుంచి సక్సెస్ అవ్వచ్చు. అంటే విషయం ఉండాలి. విషయం లేకుండా వీడియో ఉండటం వల్ల మనం జనరేట్ కాలేము. విషయంతో పాటు
ఏ స్కూల్ అబ్బాయి మంది? ఏ స్కూలు? ఏ స్కూలు? భాష్యం. ఓకే. కనపడ్డావా దీంట్లో? భాష్యం స్కూల్ ఎటువైపు అని చెప్పు. నీ పేరు? పుష్పక్. ధన్యవాదాలు. భాష్యం స్కూల్లో బాగా చదువుతున్నారా? ఓకే, ధన్యవాదాలు. భాష్యం స్కూల్ దగ్గరలోనే ఉంది. యూట్యూబ్లో కనపడతావు. ఇంకేనా? అదే భాష్యం స్కూల్ కనపడేది, అంతేగా? ఇదేమో మోంటెసరీ, అటు భాష్యం, రెండు కలిపే. అదే ఆర్టీసీ సుధాకర్ కొట్టు. ఆర్టీసీ సుధాకర్ భాష్యం ఇదే. స్కూల్ పిల్లలతో మాట్లాడాము, స్టూడెంట్తో. భాష్యం స్కూల్ చూస్తున్నాం. జనాలు టౌన్ చూద్దాం. టౌన్ ఏమేమి ఉన్నాయి? బజాజ్ చేతక్ ఉంది అక్కడ, పురిపాలెం రోడ్లో. బజాజ్ చేతక్. బజాజ్ చేతక్ అని ఇంకోటి. వైపు యమహా. రైట్. ఇక్కడ అబ్బాయి జనాలు చూపిద్దాం అనుకుంటున్నాలే. అనుకున్నారు పిల్లలు అనుకున్నారులే. ఓకేనా? పిల్లలు స్టూడెంట్లే. ఎక్కడ అబ్బాయి? ఏ స్కూలు? కాలేజీ అంటలే, స్కూల్ అంటున్నాను. లైవ్లో పెడతా ఉంటాలే. నేను గురిపాల నుంచి. మంచిదేలే. నేను యూట్యూబ్లో పెడతా ఉంటా కొన్ని. వాటిలో పిల్లల్ని క్షణాలు చూపిస్తూ ఉంటా. క్షణాలు అదే. అబ్బాయి పలకరించిపోతే ఎట్ట వెళ్తాం? అబ్బాయి పలకరించిపోతే ఎట్ట వెళ్తాం? తెనాలి రౌండ్ అప్ అంతేనా? గురిపాల నుంచి తెనాలి దాకా వచ్చాక. డ్యూటీ రేపు వస్తాలే కొత్తూరులంక 1:30కి. రేపు 1:30 కొత్తూరులంక వస్తాయి. ప్రస్తుతం మనం తెనాలి చూపిస్తున్నాం, అంతేనా? ఓకే, ఉండదున్నట్టే. యూట్యూబ్ ఛానల్లో మనం సక్సెస్ అవుతున్నాం. $30 ఉన్నాం. ఇంకో 2 ఏళ్ళు పట్టుద్ది చేయటమే నిదానంగా. హుషారు కోసం. తెనాలి చూస్తున్నాం. ఇది తెనాలి గురించి చెప్పుకునేటప్పుడు ఇక్కడ ఒకప్పుడు రత్నాడాయిస్ ఉండేది. రత్నాడాయిస్లో చాలా సినిమాలు 100 రోజులు 175 రోజులు అట్లా ఆడేవి సినిమాలు. రత్నాడాయిస్ అంటారు దాన్ని. కానీ ఇప్పుడు కాంప్లెక్స్గా మారింది. రత్నాడాయిస్ పోయి కాంప్లెక్స్గా మారింది. తెనాలిని చూడగలుగుతున్నాం ఇప్పుడు. తెనాలి చూడగలుగుతున్నాం. ఎండకు తేడా కనపడుతుంది. కాళికామ్మవారు, కాళికామాత దేవస్థానం. ఇది రత్నాడాయిస్ రోడ్ అంటారు. శివాజీ చౌక్ ఏరియా. ఎన్ని గంటల కానీ ఎన్ని గంటల దాకా ఉంటావు నువ్వు? నారింజ కాయలు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా ఉంటావు? ఊరినే అడుగుతున్నాలే, తెలుసుకుంటారు అందరూ. నారింజ కాయలు ఇక్కడ అమ్ముతామని తెలుసుకుంటారు అందరూ.
ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా ఉంటావు? మార్కెట్ దగ్గరికి వెళ్తావా? అదేలే కొన్నే గుర్తు కోసం చెబుతున్నాలే. మార్కెట్ దగ్గర ఇక్కడ 2 చోట్ల ఉంటాడు ఈయన. నారాయణకాయలు శివాజీ చౌక్ దగ్గర పలకరించాం. అంతేగా యూట్యూబ్లో కనపడతావు. పేరేం పేరు? అట్లాగే నా పేరు సుధాకర్ పరుచూరి. జనాలు మొత్తం చూపిస్తూ ఉంటా హుషారు కోసం. అది క్యాలీఫ్లవర్ అక్కడ కనపడుతుందా? అమ్మవారు ఇదే కాళికా అమ్మవారు. తెనాలి టౌన్ హెడ్ సెంటర్లోకి వెళ్ళిపోతున్నాం. ఇక తెనాలి నడిబోట్లోకి వెళ్తున్నాం. గాంధీ చౌక్ అంటారు ఈ సెంటర్ని. ప్రధానమైంది గాంధీ చౌక్ సెంటర్. లైవ్ ఉన్నంత వరకు చూపిస్తాను. లైవ్లో చూపించే చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అందరికి ధన్యవాదాలు. టీ టైం ఉంది ఇక్కడ. టీ టైం ఏరియా. వాణి పబ్లికేషన్స్ బుక్స్ ఏమైనా కావాలంటే వాణి పబ్లికేషన్స్ ఇదే కనపడేది. వాణి పబ్లికేషన్స్. అవన్నీ నడి సెంటర్. జనాలకి నడి సెంటర్. గాంధీ చౌక్ అంటే సెంటర్ పాయింట్. పబ్లిక్లో మన జనాలు చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ధన్యవాదాలు చూద్దాం జనాల నుంచి. ప్యారిస్ షూ మార్ట్ అంట ఇక్కడ. జనాలని చూడగలుగుతున్నాం. సాయిబాబా మందుల షాప్. సాయిబాబా మందుల షాప్ చూసాము. షాప్లో షూ వరల్డ్, శుభం బ్రాండ్, బిగ్ సి కనిపించేది. వినస్ టాయిస్. ఇవన్నీ గుర్తింపుగా తెనాలి టౌన్లో గుర్తింపుగా చూపిస్తున్నాను. ఏదో టీ సెంటర్ ఉంది. వెళ్ళాలా అబ్బాయి? జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది కన్నికా పరమేశ్వరి గుడి. కన్నికా పరమేశ్వరి గుడి. ఇక్కడ జిలేబీ కొట్లు, జిలేబీకి సంబంధించినవన్నీ సత్యనారాయణ రైస్ రోడ్లో ఉంటాయి. ఇప్పుడు కనిపించేది ప్రస్తుతం రామకృష్ణ థియేటర్ పేరు మీద ఉన్నది. ఫేమసానిగా మారింది. ఫేమసాని థియేటర్కి రామకృష్ణ ఫేమసాని. పూర్వ పేరు రామకృష్ణ, ప్రస్తుతం ఫేమసానిగా కొనసాగుతుంది. టౌన్ చర్చి. ఇదే టౌన్ చర్చికి సంబంధించింది. తెనాల్లో టౌన్ చర్చి ఫేమస్. అన్నమల్ల మెస్ అన్నమల్ల మెస్ అది తమిళనాడు ఉంది. అన్నమల్ల మెస్
టెలిఫోన్ ఎక్స్చేంజ్ దారి అది. మనం చూడబోయేది రైతు బజార్కి సంబంధించిన కూరగాయలు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. రైతు బజార్ ఇదేనా. రామాలయం ఇది. ఆంజనేయ స్వామి దేవాలయం, చిట్టి ఆంజనేయ స్వామి వారి దేవాలయం. ఆయన ఇప్పుడే ఆ దేవాలయం మూసి వెళ్తున్నారు. ఒకప్పుడు స్వరాజ్ టాక్సీ ఇదేనా, ప్రస్తుతం ఖాళీగా ఉంది. వేరే నిర్మాణాలు చేపట్టినట్టున్నారు. డైరెక్టరేట్ చంద్రబాబు పార్క్, పిల్లలు వెళ్ళే పార్క్ ఇదే పక్కకే, చాలా తక్కువ దూరంలో ఉంది. ఓపికగా చూడాల్సిన వీడియో ఇది. అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే చూడగలిగేది. తెనాలి మెయిన్ టౌన్లో నుంచి వచ్చేసాను. బురిపాల నుంచి తెనాలి మెయిన్ టౌన్లోకి వచ్చాను. ఇక వైకుంఠపురానికి దారి చూపించి శుభం కార్తీక చేస్తాను. आ गया ना, आ गया. गोल बोलो, गोल क्या है बोलो. हाँ हो जाएगा. आपका गोल बोल देना का. अभी किधर धंधा करेगा. हाँ हो गया. हाँ समझ गया, ठीक है. हाँ समझ गया, ठीक. हाँ शाम को. ఏ కాలేజీ అమ్మా, ఏ కాలేజీ నువ్వు, ఏ కాలేజీ అన్నారు, ఎక్కడుంది అన్నారు. నేను అప్పుడప్పుడు వీడియోలు పెడతా అప్పుడప్పుడు. లైవ్ ఇన్స్టాగ్రామ్ లైవ్ తెనాలి మొత్తం చూపిస్తూ ఉంటా. ఆర్టీసీ సుధాకర్ కొట్టు, తీసి యూట్యూబ్లో ఆర్టీసీ సుధాకర్ కొట్టు, తెనాలి రౌండప్లో కనపడతాం. ఓకేనా. ఆర్టీసీ సుధాకర్. చట్ట ప్రకారము చర్యలు కైకొనబడునని ముందు జాగ్రత్త చర్యలుగా తెలియజేయడమైనది. కమిషనర్, తెనాలి పురపాలక సంఘము, తెనాలి. ఆస్తి పనుల చెల్లింపుదారులకు విజ్ఞప్తి, ఇంటి పనుల చెల్లింపుదారులకు విజ్ఞప్తి. 2024-25 ఆర్థిక సంవత్సరమునకు మీరు చెల్లించవలసిన ఇంటి పన్నులు, ఖాళీ స్థలముల పన్నులు, నీటి కుళాయి పన్నులు, మున్సిపల్ షాపు రూముల పెండింగులో ఉన్నటువంటి పాత బకాయిలను కూడా బాబాయ్ గారి చెల్లించవలసిన ఆస్తి పన్నులు, ఖాళీ ఆలయం. స్థలముల పన్నులు, నీటి కుళాయి పన్నులు, అనిపించేది వైకుంఠపురం. అయ్యప్ప దేవాలయం అక్కడ, అయ్యప్ప దేవాలయం అంతా. వాళ్ళ
పోద్దా అందరికి ధన్యవాదాలు చేద్దాం. వైకుంఠపురం ఇదేనో కనిపించేది వైకుంఠపురం. అందరికి ధన్యవాదాలతో ఉన్నదన్నట్టేనా. ప్రస్తుతం వైకుంఠపురం చేరుకున్నాం. రాబోయేది పెదరావురు ఉన్నదన్నట్టే. వైకుంఠపురం ఇదే. వైకుంఠపురం బస్ స్టాప్ ప్రయాణికులు బస్సు ఎక్కే చోటు ఇదే వైకుంఠపురం దగ్గర. అబ్బాయి ఇద్దరు ఫోన్ ఆడుతున్నారు. ఇక మనం తెనాలి టౌన్ నుంచి పెదరావురు వచ్చేస్తున్నాం. అబ్బాయి రికార్డ్ బ్రేక్ మనం ముగ్గురం ఫోన్లు వాడుతున్నాం. రికార్డ్ బ్రేక్ నువ్వు వాడుతున్నావు, నేను వాడుతున్నాను అంతేనా. ధన్యవాదాలతో మనం మురిపాల నుంచి పెదరావురు దాకా రౌండప్లో ఉన్నాను లైవ్లో. ఆర్టీసీ సుధాకర్ తీసేది వీడియో. ఆర్టీసీ సుధాకర్ తీసేది యూట్యూబ్ వస్తా. ఓకే ఆర్టీసీ సుధాకరు అంతే. దాంట్లో చెప్పు, నాకు ఫోన్ చేసి చూసి ఫోన్ చేసి చెప్పు బాయ్. చెప్తా ఉంటాను. ఓకే ధన్యవాదాలు బాయ్. ధన్యవాదాలు. బస్ వస్తుంది జనాలకి. ధన్యవాదాలు బాయ్. ఈ ఇన్స్టాగ్రామ్ లైవ్ పోయి యూట్యూబ్లోకి వెళ్ళిపోద్ది ఒక పావు గంటలో పెట్టేస్తా. పేరేం పేరు? ధన్యవాదాలు ఇద్దరికి. అబ్బాయి పేరు రైట్. అట్లాగే ఇప్పుడు మనం $30 ఉన్నాం, $30 ఉన్నాం. ఇంకా $70 కావాలి. లైవ్లో పెడతా ఉంటాను నేను సరదాగా. బస్సులోనే లైవ్ పెడతా. బస్సులోనే కండక్టర్ బాయ్. ఇంకా ఉంది 4 ఏళ్ళు. ఓకేనా రైట్. పళ్ళు అంతే. ఇక ధన్యవాదాలు. కనపడతారులే. ప్రస్తుతం పెదరావురు వచ్చేసాము. అట్లాగే పెదరావురు హోటల్ దాకా చూపిస్తాను. ఈ రోడ్డు తెలుసుకుంటారు. ఇటువైపు జగడపాలెం, అటువైపు పెదరావురు. జగడపాలెం రోడ్డు ఇది. ధన్యవాదాలు. అన్నట్టు అనిపించేది పెదరావురు. లాంగ్ వీడియో అయింది. విషయం ఏమీ లేదు. ప్రాంతాన్ని చూపిస్తున్నాను. యూట్యూబ్లో సక్సెస్ అవడానికి నిరంతరం వీడియోలు చేస్తూ కొత్తదనాన్ని క్రియేట్ చేయడమే మార్గం. దీనికి ఎటువంటి కృషి అవసరం లేదు. వీడియోస్ని కంటిన్యూగా పోస్ట్ చేస్తూ నిరంతరం కొత్తదనాన్ని వీడియోలో చూపించడం ద్వారా ప్రేక్షకులను ఆకర్షించవచ్చు. క్రమేణీ మన వాయిసే మనకి యూట్యూబ్లో ఒక మంచి బంధాన్ని ఏర్పరుస్తుంది. వాయిస్ని గుడ్ వాయిస్ అండ్ గుడ్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ని చేసుకుంటూ పోయి నిరంతరం ప్రజలు అంటే ప్రేక్షకుల్ని కలుపుకుంటూ ముందుకెళ్ళటమే. మనం పెదరావుని చూస్తున్నాం. ధన్యవాదాలతో. పెదరావురు వచ్చేసాం మనం. శుభం కాదు పెదరావురు నుంచి. శివాలయం, మసీదు రెండు కనపడుతున్నాయి పెదరావురులో. ఒక మసీదు, మరోవైపు శివాలయం. పెదరావురు నుంచి అందరికీ ధన్యవాదాలతో.
ఉన్నది ఉన్నట్టే. యూట్యూబ్ కూడా చేస్తాను అప్పుడప్పుడు. యూట్యూబ్ కూడా చేస్తా. ఏమైనా మంచి యూట్యూబ్ అంటారు కదా, యూట్యూబ్ అంటే ఏదన్నా మంచి అవసరం అయితే ప్రచారం కావాలంటే యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ అంటే ప్రపంచం మొత్తం వెళ్ళిపోద్ది విషయాలు చెబితే. అవును, నాకు చెప్తున్నాడుగా మాపనగా ఆపు చేయలేను, శాంత విని అప్పుడు మాట్లాడతా. ఓకే, అది నా పద్ధతి. ఓకే, ధన్యవాదాలు. శాంతమా